Welcome to Bikki News, daily current affairs for competitive exams in Telugu and in English. Today we discuss 21st February 2025 current affairs. What is the SBI's GDP growth rate forecast for India in 2025? 6.6%. ఎస్బీఐ అంచనాల ప్రకారం 2025లో భారత జీడిపి వృద్ధి రేటు ఎంత? 6.6%. వేర్ ఇన్ బెంగళూరు డిడ్ గూగుల్ ఓపెన్ ఇట్స్ న్యూ ఆఫీస్ రీసెంట్లీ? అనంట. బెంగళూరులోని ఎక్కడ గూగుల్ తన నూతన కార్యాలయాన్ని ప్రారంభించింది? అనంట. In which country did the 34th Asian Cup Table Tennis Tournament 2025 begin? చైనా. 34వ ఏషియన్ కప్ టేబుల్ టెన్నిస్ టోర్నమెంట్ 2025 ఎక్కడ ప్రారంభమైంది? చైనా. According to the Hurun India report, which are the top 3 most valuable companies in India? Reliance, TCS, HDFC బ్యాంక్. ఉరూన్ ఇండియా నివేదిక ప్రకారం భారత్లో అత్యంత విలువైన మొదటి 3 కంపెనీలు ఏవి? రిలయన్స్, టీసీఎస్, హెచ్డిఎఫ్సి బ్యాంక్. విత్ విచ్ కంట్రీ డిడ్ ఇండియా సైన్ అన్ అగ్రిమెంట్ ఆన్ లిథియం మైనింగ్? అర్జెంటీనా. ఏ దేశంతో లిథియం మైనింగ్ కొరకు భారత్ తాజాగా ఒప్పందం చేసుకుంది? అర్జెంటీనాతో. విచ్ స్టేట్ బికేమ్ ది ఫస్ట్ టు కలెక్ట్ అండ్ డిస్ట్రాయ్ ఎక్స్పైర్డ్ మెడిసిన్స్? కేరళ. ఏ రాష్ట్రం తొలిసారిగా కాలం చెల్లిన మందులను సేకరించి నిర్వీర్యం చేస్తుంది? కేరళ. In which country was the G20 foreign ministers meeting held in 2025? South Africa. G20 విదేశాంగ శాఖ మంత్రుల సమావేశం ఏ దేశంలో తాజాగా నిర్వహించారు? సౌత్ ఆఫ్రికా. Who is the latest Indian bowler to take 200 wickets in one-day internationals? మొహమ్మద్ సమీ. తాజాగా అంతర్జాతీయ వన్డేలలో 200 వికెట్లు తీసిన భారత బౌలర్ ఎవరు? మొహమ్మద్ సమీ. వాట్ ఈస్ ద ఎస్టిమేటెడ్ గ్రోత్ రేట్ ఆఫ్ ఇండియాస్ జీడిపి ఇన్ 2025 అకార్డింగ్ టు మూడీస్? 6.4%. మూడీస్ సంస్థ అంచనాల ప్రకారం 2025లో భారత జీడిపి వృద్ధి రేటు ఎంత? 6.4%. How many lakh crores will India's budget reach by 2047? 3,000 lakh crores. 2047 వరకు భారత బడ్జెట్ ఎన్ని లక్షల కోట్లకు చేరనుందని తాజాగా ఆర్థిక శాఖ అంచనా వేసింది? 3,000 లక్షల కోట్లకు. The latest report shows that the snow cover on Mount Everest has decreased by how many meters? 150 meters. తాజా నివేదిక ప్రకారం ఎవరెస్ట్ శిఖరంపై ఎన్ని మీటర్ల వరకు మంచు పొర కరిగిపోయింది? 150 మీటర్లు. Whose term as CEO of Niti Aayog has been extended for another year? బీవీఆర్ సుబ్రమణియన్. నీతి ఆయోగ్ సీఈఓగా ఎవరి పదవీ కాలాన్ని మరో ఏడాది పాటు పొడిగిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది? బీవీఆర్ సుబ్రమణియన్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బిక్కీ న్యూస్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ.